గుంజూరు విజయ్ మాదిగా ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా ఇన్ఛార్జిని. రేపు జూలై 7న జరగబోయే ఎంఆర్పిఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామం నుండి మొదలు పెడితే జిల్లా వరకు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ దాదాపు అన్ని వర్గాల అణగారిన వర్గాలకు అండగా ఉంది. ఎంఆర్పిఎస్ జెండా బలహీన వర్గాల పక్షాన నిలబడి 30 ఏళ్ళుగా పోరాటం చేసింది. ఎంఆర్పిఎస్ జెండా మనోధైర్యంగా పోరాడింది. ఎంఆర్పిఎస్ జెండా కుల వివక్షత పైన నిలబడ్డది. ఎంఆర్పిఎస్ జెండా మన సబ్బండ వర్గాలు ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టిన ఎంఆర్పిఎస్ జెండా. ఈ ఎంఆర్పిఎస్ జెండా దాదాపు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు తోడై నిలబడ్డది. వికలాంగుల పక్షాన్ని నిలబడ్డది, ఆరోగ్యశ్రీ ప్రదాతగా నిలబడ్డది, వృద్ధుల వితంతులకు తోడై నిలబడ్డది. అదేవిధంగా గుండె జబ్బుల పిల్లలకు కూడా ఉచిత ఆపరేషన్లో ప్రధాన పాత్ర పోషించి ఎంఆర్పిఎస్ ప్రధాన ఏజెండా అయినటువంటి వర్గీకరణ కూడా ఈ సంవత్సరం జరుపుకున్న సందర్భంగా ఈ సమాజం చేస్తున్న ఈ పోరాటంలో సమాజం కోసం చేసిన పోరాటం భాగంగానే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఉన్న యావత్ సమాజానికి పిలుపునిస్తాం. ఎంఆర్పిఎస్ యావత్ సమాజానికి అండగా ఉన్నది. మనోధైర్యాన్ని ఇచ్చింది, కులాలకు మనోధైర్యాన్ని ఇచ్చింది. అనేక కుల సంఘాలు ఏర్పడి ఎంఆర్పిఎస్ని చూసుకొని ఈ కుల సంఘాల ద్వారా అనేక ఆత్మగౌరవ పోరాటాలకు నాంది అయింది ఎంఆర్పిఎస్ జెండా. ఈ సందర్భంలో సామాజిక ఉద్యమాల రథసారథి కృష్ణమాదిగ ఈ పోరాటాలు నాంది పలికిన సందర్భంగా కృష్ణమాదిగ గారి బర్త్డే కూడా జూలై 7 తారీఖున ఈ సమాజం జరుపుకోబోతున్నది. కాబట్టి పెద్ద ఎత్తున మెదక్ జిల్లాలోనే, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ మెదక్ జిల్లా అగ్రభాగంలో ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఎంఆర్పిఎస్ నాయకునికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ ఎక్కడైతే సామాజిక అంశాల మీద పోరాటం చేస్తున్న సందర్భంలో అనేక ప్రజాప్రతినిధులు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా ఉండి ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళు ఉన్నారు, మనకు భరోసా ఇచ్చారు, మన వెన్నుదంటి ముందుకు నడిపించిన నాయకులు కూడా ఉన్నారు. ఆ నాయకులు కూడా పెట్టించుకొని వాళ్ళందరికీ కూడా మనము సన్మానం చేయాల్సిందిగా నేను పిలుపునిస్తూ ఉన్నా. ఈ జిల్లాలోనే దాదాపు అనేక గ్రామాల్లో కూడా మనకు ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, జిల్లా హెడ్క్వార్టర్లో జడ్పీ చైర్మన్ల దాకా సందర్భాన్ని బట్టి ఎమ్మెల్యేలు కూడా మన ఉద్యమానికి అండగా ఉండి ముందుకు నడిపించడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ ఈ జూలై 7న పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మేము ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమం